నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎన్నికలకు సిద్ధం, ఇక పోరాటమే వైఎస్ జగన్. జీఎస్టీతో ప్రజల రక్తం పీల్చారు మంత్రి పొన్నం. జీసీసీల రాజధానిగా హైదరాబాద్, మంత్రి శ్రీధర్ బాబు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసు, పరారీలో స్వామి చైతన్యానంద సరస్వతి. మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఆవిష్కరించారు. రెడ్ బుక్ పేరుతో వైసీపీ కేడర్ను వేధిస్తున్నారని, వీరికి అండగా నిలిచేందుకు డిజిటల్ బుక్ తీసుకొస్తున్నట్లు జగన్ వెల్లడించారు. వేధింపులు, అన్యాయానికి గురవుతున్న వారు ఫిర్యాదు చేసేందుకు క్యూఆర్ కోడ్తో పాటుగా ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ కేటాయించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తాను ఇక పోరుబాటలో పాల్గొంటారని, ప్రజల్లోనే ఉంటారని జగన్ వెల్లడించారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన దయ్యాల వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలను దోచుకునేందుకు జీఎస్టీని ఆయుధంగా వాడారని, వాళ్లే పన్నులు వేసి వాళ్లే తగ్గించి ఇప్పుడు వాళ్లే సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ జీఎస్టీ పేరుతో గత 8 ఏళ్లుగా పేదల రక్తం తాగిన బీజేపీ నేతలు ఇప్పుడు పేదలకు లబ్ధి చేసినట్టుగా బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఏడాది కాలంలో సుమారు 70కి పైగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఏర్పాటు కావడం జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసే అంశమని తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటి హెల్త్ కేర్ జీసీసీ హెచ్సిఏ హెల్త్ కేర్ను ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ భారత జీసీసీ రాజధానిగా ఎదుగుతోందని అన్నారు. హాస్పిటాలిటీ రంగంలో మొట్టమొదటి జీసీసీని ఇటీవలే ప్రారంభించామని, తాజాగా హెల్త్ కేర్లోనూ మొట్టమొదటి జీసీసీ ఇక్కడ ఏర్పాటు కావడం ఎంతైనా హర్షణీయమని అంశమన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీలోని వసంత కుంజు పరిధిలో ఉన్న శ్రీ శారద ఐఐఎం డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతిపై ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈడబ్ల్యూఎస్ స్కాలర్షిప్ స్కీమ్ కింద పీజీడీఎం కోర్సు చదువుతున్న 15 మందికి పైగా మహిళా విద్యార్థినులపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అడ్మిషన్ల సమయంలో ఇంటర్వ్యూ చేసిన స్వామి చైతన్యానంద సరస్వతి మొత్తం 32 మంది మహిళా విద్యార్థినులతో 17 మందితో అసభ్యకరమైన భాష, అశ్లీల ఫోటోలు, వీడియోలను వారి వాట్సాప్కు పంపినట్లుగా తెలుస్తోంది. అయితే కొంతమంది కళాశాలలోని సీనియర్ విద్యార్థినులు, మహిళా ఫ్యాకల్టీలు, అడ్మినిస్ట్రేటర్లు నిందితుడి డిమాండ్లకు లొంగిపోవాలని ఒత్తిడి తీసుకొచ్చారంటూ బాధిత విద్యార్థినులు ఆరోపించారు. జగిత్యాల జిల్లా జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట భవానీ దీక్షాపరులు నిరసనకు దిగారు. ఇక వివరాలకు వెళ్తే పట్టణంలోని టీఆర్ నగర్ కాలనీలో గల 47, 48 వార్డుల్లో గత 40 సంవత్సరాలుగా టీఆర్ నగర్ కాలనీ వాసులు దసరా ఉత్సవాలు ఘనంగా జరిపిస్తుంటారు. గత 15 రోజుల క్రితమే 47, 48 వార్డుల ప్రజలు జగిత్యాల మున్సిపల్ కమిషనర్కు దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు జరుపుకుంటామన్నారు. టీఆర్ నగర్ కాలనీలో మొరం పోసి లైట్లు ఏర్పాటు చేయాలని, ఉత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు మున్సిపల్ తరపున కావలసిన సదుపాయాలు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ కి నేను చెప్పిన టిఆర్ నగర్ మీద ఫోకస్ చేయమని మనకైతే ఉంది. నా పేరు కోటగిరి మోహన్, టీఆర్ఆర్ 47 చిన్న కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, జగిత్యాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే. మేము గత 15 రోజుల కింద జగిత్యాల 47 వాళ్ళు దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నామని చెప్పేసి మేము జగిత్యాల మున్సిపల్ కమిషనర్ మేడం గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు మొరం కావాలి, లైటింగ్ కావాలి, అక్కడ సౌకర్యాలు కావాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. 15 రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు. మాకు అక్కడ గ్రామానికి సంబంధించిన అమ్మవారు కాబట్టి మున్సిపల్ నుంచి పెట్టుకోవాలని గత 40 సంవత్సరాల నుంచి కూడా మాకు ఆనవాటిగా అక్కడ 47 వాళ్ళు ఒక గ్రౌండ్, జమ్మిగడ్డ గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో ఉత్సవాలు జరుపుకుంటాం.
కాకపోతే మాకు ఇప్పుడు 2018లో మాకు మున్సిపల్ ఏర్పాటు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు మున్సిపల్ నుంచి వస్తుంది. అంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు మున్సిపల్ కమిషన్ మేము ఇచ్చి కూడా 15 రోజులైనా కూడా ఇప్పుడు కూడా చెల్లెలేవు. మేము మొరమడితే కూడా మాకు ఇప్పుడు మొరం పోయలే. నిన్న రాత్రి మా భవాని దీక్ష పోవాలంట. నిన్న రాత్రి కొట్టిన వర్షానికి మొత్తం మా బావన్లు అంతా నీళ్ళలో వనుకున్నారు. మొత్తం చలికి వనుకున్న నీళ్ళలో వనుకున్నారు. మాకు అక్కడ ఎలాంటి సౌకర్యం లేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ భవాని దీక్ష పౌరులను కూడా మున్సిపల్ గేట్ ముందు ధర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డికి సిగ్గుసేది. నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీతో చాట కాకపోతే నువ్వు దిగిపో కానీ ఇలా చేయకు. మా దగ్గర డబ్బులు లేవు, మాకు ఎవరు నమ్మతలేడు, మాకు పైసలు నమ్మతలేదని చెప్పకు. నేను చెప్తున్నా, నేను కూడా నీ అభిమానినే, నేను చెప్తున్నా, ఆయన కూడా చెప్తున్నా, నీకు చాట కాకపోతే నువ్వు దిగిపో, పక్కా దిగిపో, వేరే లెక్కలేవు. కాకపోతే కానీ ఇట్లా మాకు ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి రొల్లెలు పెట్టకూలి. మాకు గట్ల ఎప్పుడు కూడా బీఆర్ ప్రభుత్వం మాకు ఎలాంటి అవాంఛన జరగకుండా మాకు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగినాయి కేసీఆర్ రాజ్యంలో. ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఇలాంటి అభివృద్ధి లేదు, అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికని చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీకు చాట కాకపోతే ఇప్పటికే దిగిపోవాలి, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు శ్రీ శుభానందదేవి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని విఎం బంజార్ పిఎస్ పరిధిలో జంగాల కాలనీలో ఉరివేసుకుని అనుమానాస్పదంగా కొండపల్లి సుబ్బారావు అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు మెడపై రక్తపు గాయం ఉండడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి మార్చురికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 1932 సంవత్సరంలో జరిగిన పూనా ఫ్యాక్ట్ ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ 24వ తేదీ చీకటి రోజుని దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు నగరంలోని ఎన్ఆర్పేటలో జరిగిన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ దళిత సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా దళిత బహుజన యువజన సంఘం జాతీయ కార్యదర్శి మెండం సంతోష్ కుమార్ మాట్లాడుతూ 1932లో జరిగిన సమావేశాన్ని చీకటి రోజుగా అభివర్ణించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా ఓటు అనే ఆయుధంతో షెడ్యూల్ కులాల వ్యక్తులను స్వయంగా ఎన్నుకోవడం ద్వారా రాజ్యాధికారం నిలబడుతుందన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో మరి మూడింటికి అటెండ్ అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి గాంధీ గారు మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అవ్వాల. అక్కడ ఏం జరిగింది కూడా ఆయనకు తెలియదు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడినటువంటి మాటలనే ఆనాడు మీడియా మరి ఈ దేశంలో ఇప్పటి వరకు మనుషులకు మానవ హక్కులు లేవు, మానవ హక్కుల గురించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడటం వల్ల మీడియా మొత్తం ప్రపంచానికి తెలియజేసింది. ఈ దేశంలో భారతదేశంలో మరి బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్లో కూడా ఇంకా ఎస్సీ అనే కమ్యూనిటీని అంటరాని వాళ్ళగానే చూస్తున్నారని చెప్పి ఆనాడు పేపర్లో పత్రికాముఖంగా చరిత్రలో మనకు రాయడం జరిగింది. ఇది హిస్టరీ, ఇది చరిత్ర. మరి ఇదంతా బయటికి వెళ్ళగడుస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ని గ్రహించినటువంటి ఆనాడు బ్రాహ్మిన్స్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించి వచ్చినటువంటి కమ్యూనల్ అవార్డు ఏదైతే ఉందో ఆ అవార్డుకి అడ్డుకట్టేసి మదన్ మోహన్ మాల్ అప్పటికే ఏదైతే ఆగస్టు 16, 2032లో ప్రకటించినటువంటి ఏదైతే ఉందో దానికి గ్రహించినటువంటి మదన్ మోహన్ మాల్ టీము మరి గాంధీ ఎర్రబాటు జైల్లో నెహ్రూ చేస్తున్నటువంటి గాంధీని రెచ్చగొట్టడం జరిగింది. ఇట్స్ హిస్టరీ, నా మాట కాదు, ఇది చరిత్ర. ఇది దీన్ని గ్రహించి అయ్యా నువ్వు శుభ్రంగా జైల్లో మరి నువ్వు నిరహారదీక్ష చేసుకున్నావు, అక్కడ మన నుంచి ఏదైతే మనం అంటరానిగా వాళ్ళుగా చూస్తున్నటువంటి జాతి మన మీద పెత్తనం చేసే పరిస్థితి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చాడు. దీన్ని అడ్డుకట్టేయాలయ్యా, నువ్వు నిరహారదీక్ష. అందరికీ జై భీమ్. ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు రాజ్యాంగ ధర్మ పరిషత్, అదేవిధంగా ఆల్ ఇండియా బహుజన మేధావుల వేదిక ఈ తరఫున ఈ రోజున ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1932 సెప్టెంబర్ 24న ఈ భారత జాతి మొత్తం మహాత్మా గాంధీ జాతిపిత అని పిలుచుకునేటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి కరుణామయుడై ప్రాణభిక్ష పెట్టినటువంటి రోజు 1932 సెప్టెంబర్ 24. నిజంగా కనుక అంబేద్కర్ గారు ఒక మెట్టు దిగి వచ్చి ఆ రోజున పూనా ఫ్యాక్ట్
అంటే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఆయన్ని ఒప్పించి మీరు కనుక ఈ కమ్యూనల్ అవార్డును కనుక మీరు ఒప్పుకుంటే గాంధీ గారు ఆమరణ నిరాహార దీక్షలో ఆయన మరణిస్తే భారతదేశం యొక్క చరిత్ర వేరే విధంగా ఉంటుంది, అల్లకొల్లం అవుతుంది సమాజం, మీరు దయచేసి ఆయనకి ప్రాణభిక్ష పెట్టండి అనే ఒకవైపు కాంగ్రెస్ నాయకులు, ఒకవైపు మరి గాంధీ గారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తే ఆనాటి పరిస్థితులను అనుసరించి ఆయన పూనా ప్యాక్ట్కి ఆయన ఒప్పుకోవటం జరిగింది. అయితే ఈ పూనా ప్యాక్ట్ షెడ్యూల్ కులాల రాజ్యాధికార స్వేచ్ఛకు చీకటి రోజు అని అన్నమాట. షెడ్యూల్ కులాల రాజ్యాధికార స్వేచ్ఛ ఇక్కడ ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలోని సింగరాయపాలెం సచివాలయంలో చేయి చేయి కలుపుదాం, అమరావతిని కలిసి నిర్మిద్దాం అనే నినాదంతో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు అమరావతి నిర్మాణానికి 116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంబుల మనోజ్ సచివాలయం ఏర్పాటులో భాగస్వాములైన వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలల కన్నా అమరావతి రాజధాని నిర్మాణంలో పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగేందుకు అమరావతి అంబాసిడర్ డాక్టర్ అంబుల వైష్ణవి పిలుపు మేరకు ప్రజలు స్పందించి విరాళంగా 116 రూపాయలు సిఆర్డీఏ కార్యాలయానికి పంపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యచంద్ర తెలిపారు. నిరసనలో భాగంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి పరిపాలనా భవనం వరకు నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టై స్కేల్ ఇవ్వాలని, రిటైర్మెంట్ మరియు మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసం 5 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు మేము ఉస్మానియా యూనివర్సిటీలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మొన్న అనగా నిన్నటి రోజు మేము బ్లాక్ రిబ్బన్ తోటి నిరసన ర్యాలీ చేయడం జరిగింది. నిరసనగా మేము మా యొక్క ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము గత 25 నుంచి 30 సంవత్సరాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో అతి తక్కువ వేతనాలతో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులను నిర్వహిస్తున్నాము. మాకు ఎలాంటి ప్రయోజనాలు లేవు. మా కుటుంబాలలో చనిపోయినా కానీ వాళ్లకు ఉద్యోగం ఇవ్వడం లేదు. కనీసం వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి ఇంటికి పోయినా కానీ ఒక ఉత్త చేతులతోనే ఇంటికి పోవడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడుతూ ఉన్నాయి. ఇటు విషయాలను మేము గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలకి ప్రభుత్వాలకు కూడా తెలిపాము. వాళ్ళు రెగ్యులర్ చేస్తా అని చెప్పారు, అయినా కానీ మాట తప్పారు. మరియు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా మేము ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే మా కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కనీసం మీరు రెగ్యులర్ చేయకున్నా ఒక మినిమం టైం స్కేల్ ఇచ్చి మా కుటుంబాలకు ఒక ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలని. నా పేరు రాగిణి. ఇక్కడ నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం లో కామర్స్ విభాగంలో నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీని. నేను గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ మాకు ఉన్న సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయడానికని మేము కొన్ని నిరసన కార్యక్రమాలు ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ చేయబోతున్నాము. దీని తర్వాత కొన్ని కార్యక్రమాలు రేపు మహార్యాలీ అని చెప్పేసి ఇంకా మానవహారం అని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లీస్ట్ ఈ కార్యక్రమాలు చేయడం వల్ల అన్న ప్రభుత్వానికి ఏమన్నా మా గురించి మాకున్న ప్రాబ్లమ్స్ గురించి ప్రభుత్వానికి తెలుస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ గారు ప్రభుత్వానికి ఏమంటారు అంటే మాకు వ్యతిరేకంగా లేరు అని మాతో అంటున్నారు. మళ్ళీ మేము ప్రభుత్వానికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మీ వైస్ ఛాన్సలర్ దగ్గర మీ చేతిలోనే ఉంది, మీ వైస్ ఛాన్సలర్ చేతిలోనే ఉంది, అంతా మీరు ఏం కావాలన్నా మీ అటానమస్ బాడీ కనుక మీ వైస్ ఛాన్సలర్ గారికి అన్ని హక్కులు ఉన్నాయి, మీకు పర్మనెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా వారికే ఉన్నాయి అని ప్రభుత్వం చెప్పిన మాట. ఇక్కడ వచ్చి అడిగితే మమ్మల్ని ప్రభుత్వం దగ్గర తెచ్చుకోండి అంటున్నారు, ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఇక్కడ తెచ్చుకోండి అంటున్నారు. మమ్మల్ని అటు ఇటు తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్పిస్తే వేరే మాకు 1 రూపాయి పెంచింది లేదు. 4 ఏళ్ల నుండి 1 రూపాయి పెరగలేదు. మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం తలపెట్టిన బైక్ ర్యాలీ ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ నుంచి మరియు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు ఈ ర్యాలీ ఉండబోతుంది.
ముఖ్యంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటిదంటే ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో గత 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ వెట్టి చాకిరీ చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెగ్యులర్ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. తర్వాత ఆ ప్రభుత్వం ఇప్పుడు ఇంత ఉద్యమం జరిగిన ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఒక్కరిని కూడా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదు. తర్వాత ఇప్పుడు మనము ఆ ప్రభుత్వం చేస్తలేదని చెప్పి మేము తెచ్చుకున్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన ఊయుకు వచ్చినప్పుడు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న సమస్యలని నేను అన్ని పరిష్కరిస్తారని చెప్పి వీసీకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాము. గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ వెట్టి చాకరీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు మా సమస్యలను మీరే తీరుస్తారని చెప్పి మాకు గట్టి ఒక నమ్మకం ఉంది. దయచేసి మీరు మా ఒక అవకాశాన్ని ఇవ్వండి, మమ్మల్ని పిలిపియండి, మా సమస్యలన్నీ మేము మీకు విన్నవించుకుంటాము. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఉద్యోగికి పెంచలేదు. ఎందుకు అంటే పిఎఫ్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ పిఎఫ్ కమిషన్ నుంచి మనకు వచ్చిన ఆదేశాల మేరకు ఉన్న పలంగా ఉన్న ఇంక్రిమెంట్ని కట్ చేసి పిఎఫ్ ఇవ్వడం జరిగింది. మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఓయూలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఎన్జిఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై ఓయూ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో ఉత్సాహంగా సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూలను పూజించే గొప్ప పండుగ అని అన్నారు. మహిళలందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఆడుకునే ఆట బతుకమ్మ అని అభివర్ణించారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని మరి ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరి ప్రొఫెసర్ కాసిం గారు, అదేవిధంగా మహిళా బీసీ కుమార్ గారు, అదేవిధంగా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు, టోటల్గా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు ఇక్కడ బతుకమ్మ సంబరాలకు నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళతో పాటుగా బీసీ గారు సతీమణి కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి మరి వాళ్ళకు వైఫ్ కూడా మాతో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మరి ఇక్కడ మహిళలు కూడా చాలా ఉత్సాహంగా బతుకమ్మలు పేర్చుకొని మరి నా కోసం చాలాసేపు ఎదురు చూసి నాతో పాటుగా ఆటపాటలో పంచుకున్నందుకు మరి వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మరి మనకు తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది. ఇక్కడ నుంచి ఎంతో కోట్ల మంది పిల్లలు మరి చదువుకొని పైకెదిగి మరి దేశ విదేశాల్లో కూడా ఈరోజు వాళ్ళు బ్రతుకుతున్నారు. మరి అటువంటి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర మరి మనందరికీ కూడా తెలుసు. ఏదైనా సాధించాలన్నా, ఏదైనా కావాలన్నా మరి ఆ ఆలోచన ఇక్కడి నుంచే పుడుతుంది అనేది కూడా మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర చాలా పెద్దది. అది మరి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు మరి అటువంటి ఒక గడ్డ మీద ఒక మహిళగా వచ్చి నేను బతుకమ్మ ఆడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను గతంలో చాలాసార్లు యూనివర్సిటీకి వచ్చాను, కానీ అది నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ సెంటర్ పడ్డప్పుడు వచ్చి ఇక్కడ రాసేదాన్ని. కానీ ఈరోజు ఆ స్మృతులు కూడా నాకు గుర్తు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వాళ్ళతో ఆటలు ఆడేటప్పుడు అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా బతుకమ్మ ఆడుకున్నాం. బతుకమ్మ అంటేనే బతుకునిచ్చే తల్లి. ఈరోజు ఆ బతుకునిచ్చే తల్లిని 9 రోజులు కూడా ఆడి ఆటపాటలతోటి మరి 9వ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికలకు సిద్ధం, ఇక పోరాటమే వైఎస్ జగన్. జీఎస్టీతో ప్రజల రక్తం పీల్చారు మంత్రి పొన్నం. జీసీసీల రాజధానిగా హైదరాబాద్, మంత్రి శ్రీధర్ బాబు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసు, పరారీలో స్వామి చైతన్యానంద సరస్వతి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.